ఆ, అయితే మా ఊరి దిక్కు కొందరు ఆటో డ్రైవర్లు ఆటోలల్లా ఏమన్నా కవిత్వాలు రాసుకుంటారు వాళ్ళు అసలు పర్షాన్ అంటే పర్షాన్ అవుతారు వాళ్ళ మీరైతే పెద్ద పెద్ద కవులు కూడా వనికిరారు కొన్ని నాకు యాదుకున్నాయి ఇడుస్తాయి మెల్లగా ఒక్కొక్కటి ఆటో ఎక్కి అన్నా అనకు పోయేటప్పుడు పోరా అనకు 10 నిమిషాలే కూర్చుంటావు పదే పదే గుర్తొస్తావు వా ఇంకో ఆనుమత్యం ఉన్నది ఆ ఊరి అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది నువ్వు నన్ను చూస్తున్నావు మస్తు ఉన్నాయి కదా వల్ల ఇంకా బొచ్చడు ఉన్నాయి అన్న రికామ్ దొరికినప్పుడు అన్ని నిమ్మలంగా చెప్తా కానీ అయితే ఇట్లా కవిత్వాలు రాసే డ్రైవర్లే కాదల్లా ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లకు ఏసీలో ఉన్నట్టు మళ్ళా ఆటో ఎక్కేటట్టు చేసే డ్రైవర్లు కూడా ఉన్నారు ఆగో గా అన్నం చూడుండ్రి ప్యాసింజర్ల కోసం ఏం చేస్తాడో అన్నట్టు ఈ ఫ్రీ బస్సులతోనే ఆటో డ్రైవర్ల జీవితాలు కింద మీద అయినాయి కదా వాళ్ళ ఈ 4 నెలల సంధి మస్తు గిరాకీ తగ్గింది పాపం ఇక ఇది చాలదని ఇప్పుడు ఎండాకాలమే వడగాల్పులు ఇక జనాలు కూడా బయటికి ఎక్కువ వెళ్తలేరు అందుకే ఇగో ఈ డ్రైవర్ అన్న చూడుర్రి ఏం ఉపాయం చేసిండో చూసిర్రా ఆటో మీద తండా కూల్ ఆకులు పెట్టిండు ప్యాసింజర్లకు వేడి తాకద్దని ఆటో టాప్ మీద ఇట్లా కానుగ ఆకులు పెట్టి ఏసీ ఆటో ఏసీ ప్రయాణం అనుకుంటా ప్యాసింజర్లను కూసోబెట్టుకుంటుండల్లా మీద ఇట్లా ఆకులు కొమ్మలు తీగలు పెడితే ఆటోలో కూర్చున్న వాళ్ళకు ఎర్ర టెండలో మంచిగా చల్లదనం వస్తుందట మొత్తానికి ఎండాకాలంలో కూడా గిరాకీని కాపాడుకునేందుకు మంచి ఉపాయమే చేసిండు పోయి అన్న ఎండలు చాలా ఉన్నాయి సార్ అందుకే కానుగా కేసుకొని నడుపుకుంటున్నాం కిరాయిలు లేవు ఈ బస్సులు పెట్టి మనం గిరాకులు లేకుండా పబ్లిక్ వెళ్తలేరు ఎండలు చాలా ఉన్నాయి కానుగా వేసుకుంటే జర చల్లగా ఉంటుందని వేసుకుంటున్నాం మీరు కూర్చున్న వాళ్ళు కూడా జర చల్లగా ఉంది అంటున్నారు అందుకే 2 దినాలకో 3 దినాలకో మారుస్తున్నారు